మందికి అవకాశాలు ఉన్నాయి, ఆ రోజున అవకాశాలు కూడా లేవు, కొట్టుకుని చేసుకున్నాం ఆ రోజు. ఇవాళ బోల్డ్ అని ఉన్నాయి, స్విగ్గీలో బొగ్గీలో ఇట్లా ఉన్నాయి. రెండవ పాయింట్ ఏంటి, ఆ రోజున దీన్ని ఏమంటాము మనం, ఏదైతే శ్రమని గుర్తించడం అనేటువంటిది విలువ తక్కువ, ఇదే విలువ ఉండేది ఆ రోజు. నువ్వు కష్టపడి చదువుతున్నావురా అని మాస్టర్లు కూడా విలువ ఇచ్చేవాడు. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైపోతున్నది, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే సిస్టమ్ చారిత్రక మార్పు. అది రాజశేఖర్ రెడ్డి ఏ దృష్టిలో ఆలోచించాడో గానీ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనేటువంటి రావడం వల్ల ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చేసింది. అంతకుముందు ఏదన్నా మనకి అనారోగ్యం అయితే అప్పులు చేసి కట్టుకునే స్థితి, ఇప్పుడు ఉచితమైంది. దాంతో ఇక్కడ అప్పుల పాలు తగ్గింది. రెండవది అంటే అందువలన ఇక పిల్లల్ని అప్పుడేంటి, అప్పులు హాస్పిటల్కి అప్పుల పాలు అయితే 4 రూపాయలు దాచిపెట్టుకున్నాడు, హాస్పిటల్కి అయిపోతున్నాడు, ఇంకా ఇతను ఏం చదివించలేడు. అలా ఎంతమంది చదువులు మానేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల బాబాయిల్ని ఎక్కువ చదివించలేకపోయారు. ఎందుకని, ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే స్థితి లేదు, ట్యూషన్లు పెట్టించే స్థితి లేదు. కాబట్టి వాళ్ళు చిన్నతనం నుంచి గుమస్తాలకు వెళ్ళిపోయారు. అందరు గుమస్తాలుగా చేసి ఆ తర్వాత నిదానంగా వాళ్ళకాళ్ళు ఎదిగినటువంటి పరిస్థితి. కానీ అవకాశం లేదు ఆ రోజున. ఇవాళ నువ్వు ఫీజు రియంబర్స్మెంట్, అది కూడా ఏంటి, గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్లో నువ్వు ఎక్కడైనా చదువుకో, నీకు ఫీజు రియంబర్స్మెంట్. ఇది ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇట్లాంటి వర్కరు, ఒక లేబరు తమ బిడ్డల్ని మళ్ళీ ఆ వృత్తిలోకి తీసుకెళ్ళట్లా. వాళ్ళ బ్రతకాలని బ్రతకమంటున్నారు, మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం చేయంటున్నారు, ఫ్యామిలీ కింద కూర్చోని కోరుకుంటున్నారు. వాళ్ళ బిడ్డలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనో ఇంకొక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటే వీళ్ళు వెళ్ళి ఆ కార్పొరేట్ ఆఫీస్లో చూసుకుని లేదా వాళ్ళ ఫోటోలు తీసుకుని చూసుకుని ఎంత మురిసిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ ఆలోచన కారణం